సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోనీ షేక్. చాలా రోజుల తర్వాత అయితే నేను 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నానండి. ఎగ్గు బిర్యానీ కొంచెం ప్రోగ్రామ్ నుండి పెట్టలేకపోయినానండి. సో ఈ పొద్దుైతే నా స్టైల్లో నేను నేర్చుకున్నట్టుగా నేను ఎగ్గు బిర్యానీ అయితే నేను చేసుకుంటానండి. ఫస్ట్ ఆయిల్ వేసి ఎగ్గు బాయిల్ చేసుకోవాలండి. బాగా బాయిల్ చేసుకున్నాక ఆయిల్ వేసి బాగా దాంట్లో హీట్ ఎక్కినాక ఒక 5 గుడ్లు దాంట్లో వేసుకునేసి కొంచెం మిరప్పొడి కొంచెం పసుపు వేసి బాగా వేయించుకొని పక్కన తీసేయాలండి. తీసేసి అదే నూనెలో ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎర్రగా చేసుకోవాలండి. సో ఎర్రగడ్డ వచ్చి కలర్ వేయకుండా, ఫుడ్ కలర్ లేకుండా చేసుకోవాలండి. ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేగితేనే చూడండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఎర్రగడ్డ ఫుల్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటేనే, మాడగొట్టకూడదండి. సో నేను చూపిస్తాను. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక అన్నంలో కలర్ వేయాల్సిన కూడా అవసరం లేదండి. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చి గుణంగానే చేసేస్తారు, అట్లా చేయకూడదండి. సో ఈ మాత్రం కూడా ఇది తక్కువేనండి. ఇప్పుడు వస్తా చూడండి, ఈ కలర్ లాగా చేసుకుంటే కనుక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుందండి. ఎర్రగడ్డ ఈ కలర్ రావాలండి. ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకునేసినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా అంతేనండి. నూనె అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేరే అయిపోవాలండి, సపరేట్ ఇవ్వాలా. కొంతమంది ఏం చేస్తారు, పచ్చి వాసన పొడిగొని పెట్టుకుని దాంట్లో టమాటాలు ఇది వగేరా వేసేస్తారంటే అటు వేయకూడదండి. సో ఈ వీడియో చూసి మీరు చేసుకోండి, టేస్ట్ ఎటు వస్తుంది చూడండి. అవి పూలంట, దమ్ బిర్యానీ మసాలాలంటే వేస్తారండి, అన్నీ వేయకూడదండి. ఏ వస్తువు ఇట్లా చేసుకొని తింటేనే బాగుంటుందండి. సో ఇటు వచ్చేయాలండి. వచ్చినాక ఒక 3 టమాటాలండి సన్నగా కోసుకున్నాక 3 టమాటాలు వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు ఫస్ట్ వేసుకోవాలండి. టమాటాలోనే ఉప్పు వేసుకోవాలా. ఈ వీడియో చూసి నేర్చుకోండి వచ్చినోళ్ళు. రానోళ్ళు ఒక స్పూన్ మిరప్పొడి, నేను ఎవరెస్ట్ వెరైటీ కలర్ యూజ్ చేస్తానండి, అందుకే ఒక స్పూన్ వేసుకున్నా. ఒక మిరప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం చెక్క లవంగాల పొడి అండి. వీడియో అయితే కొంచెం స్ట్రెక్ అయిందండి, ఫోన్ ఎక్కువ హీట్ ఎక్కిపోయింది. నేను పొయ్యి కాడ పెట్టేస్తాను కదండి, స్టవ్ కాడ, అందుకని హీట్ ఎక్కిందండి. ఒంటరిగా చేసుకోవాలి కదండి వీడియోలో, అందుకని. చెక్క లవంగాల పొడి వేసినాక కొంచెం పెరుగు వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపేసేయాలండి. కలుపుకునేసి మెత్తగా మగ్గించుకోవాలండి. కొంచెం కొత్తిమీర అయితే నేను చెక్క లవంగాలు సారా అట్టే వేస్తారు కదండి, అక్క మసాలాలు అట్టు వేయనండి. బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. ఇట్లా బాగా నలిపేయాలండి దాంట్లోనే కొట్టి టమాటాలన్నీ తోలు లేకుండా. అప్పుడేనండి అన్నం అయితే మెత్తగా వస్తుందండి. టేస్ట్ అదేనండి వచ్చేది అన్నము. రానోళ్ళు నేర్చుకోండి, వచ్చేవాళ్ళు ఏం లేదండి. ఇది కూడా పెద్ద గొప్ప అయితే చెప్పొద్దండి. రానోళ్ళ గురించి చెప్తాను, బ్యాచులర్ గురించి. రానోళ్ళు ఆడోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ గురించి అయితే నేను వీడియో అయితే పెడతానండి. సో ఇట్లా మెత్తగా నలిపేసి ఎసురు అయితే వేసుకునేసేయాలండి. నేను వచ్చి 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి వచ్చి 3 గ్లాసుల ఎసురు అయితే తీసుకున్నా. సో ఈ వీడియోలో కానొస్తాను చూడండి, ఇట్లా బాగా మెతుక్కునేసి బాగా దానిలోనే కొట్టేసి మెత్తిపోయాలండి. మెత్తగా మెతికేసినాక ఎసురు వేసేయాలండి. సో మీరు ఏమేమి తిన్నారు, ఏమేమి చేసినారో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా కొంచెం ముందరకైతే పోతానండి. కష్టపడి 2000 మంది సబ్స్క్రైబర్లు అయితే చేసుకున్నాను. అట్టే మీ వల్ల నేను ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు చేరుకోవాలని ఆ దేవుడితో కోరుకుంటున్నా. అది మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఎసురు వేసుకునేసినాక మూత పెట్టేసేయాలండి. కాల్చుకునే చెయ్యి తొందరండి నాకు. చూడండి ఎసురు ఉడుకుతుంటేనే వాసన గుమ్మ అని వస్తుందండి. సో అండి, కుత ఉడికేటప్పుడు బియ్యం అయితే నేను ముందే 1 గంట ముందే నానేసినానండి, మెత్తగా వస్తుందని. బాస్మతి రైస్ అయితే నేను యూజ్ చేసినానండి 2 గ్లాసులు. బాగా నానేసి 2 నీళ్ళు కడిగేసి పక్కన తీసి నానబెట్టుకునేసి ఎసురు వచ్చినాక వేసుకుంటే నిజమండి, బాస్మతి రైసు బగారా రైస్ కానీ, చికెన్ బిర్యానీకి కానీ, ఏం దానికైనా కానండి బగారా చేసుకోవాలంటే బాస్మతి రైస్ బాగుంటుందండి. మసూర బియ్యం కూడా బాగుంటాయండి. ఇప్పుడు ఫ్రాడ్ వచ్చినారు కదండి, అంతా స్టోర్ బియ్యం అంతా కలిపేసి దాంట్లో పాలిష్ కొట్టి చేసేస్తున్నారు. అందుకని అంత ఇది లేదండి ఇప్పుడు. సో కలర్ చూడండి, ఆ కలర్ ఎట్టుందో, మీద నూనె నిలబడి ఉంటే ఎసురు మీద. సో బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వాయిస్ రీచ్ ఇస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఉడతానండి, అంత టేస్ట్ ఉందండి అది అన్నము. సో మీరు ఏమేమి తిన్నారు, ఏమేమి చేసినా కామెంట్ చేసి. ఒక అక్క అయితే నాకు కామెంట్ పెట్టింది ముజఫర్ చేయండి అని. ఖచ్చితంగా అయితే నేను దగ్గరలో ఫుల్ లెంత్ వీడియో అయితే నేను ముజఫర్ది పెడతానండి, మీరు ఏమనుకోవద్దండి.
నాకు ఒకరు కామెంట్ పెట్టినా చాలు, నాకు 10 మందికి కామెంట్ పెట్టినా చాలండి. నన్ను కూడా ఆదరించేవాళ్ళు ఉండాలంటే చాలండి. సో ఇంకా ఫ్రెండ్స్, మీరు ఇట్టే ఆదరిస్తుంటే నేను నాకు ఇట్టే ఆదరిస్తుంటే నేను ముందరగా అయితే పోతానండి. ఎంతమందిని ఎంత అనుకోండి, సంపాదించేది తినేదానికండి. కడుపు నిండా తినాలా, ఆరోగ్యంగా ఉండాలా. కోటి విద్యలు కూటి వరకే అన్నారు పెద్దవాళ్ళు. ఎంత సంపాదించినా పెడుసు అన్నం కోసమేనండి. ఇప్పుడు నేను వీడియోలు పెట్టేది కూడా కొంతమంది అయితే ఎక్కిరిస్తున్నారు. అట్లా చేసుకొని తింటాను, ఇట్లా చేస్తున్నావి, అంత తినేస్తావు, అంత చేస్తానని ఎక్కిరిస్తున్నారు నాకు. ఎక్కిరించుకోండి, పెకిరించుకోండి. నేనైతే కనుక ఒక గుడ్డు తినేసినానండి. బాగా ఇట్లా నీళ్ళు ఇమ్మినాక ఒక గుడ్డు పైన వేసుకునేసానండి. సో బిర్యానీ అయితే రెడీనండి. టేస్ట్ అయితే నిజం చాలా బాగుందండి. బాయ్ బాయ్ అండి. ఈ వద్దుతో చిన్న వీడియో అయితే ఇది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నాకు ఇట్టే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.